అందరికీ నమస్కారం. నా పేరు జమున. చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు అందరూ గత ప్రభుత్వంలో 200 ఇస్తూ ఉన్నారు. మనకి ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కన్న బిడ్డలే తల్లిదండ్రులు చూడడం లేదు. ఈ కాలంలో బయట దోహేస్తూ ఉన్నారు. వాళ్ళు 1000 రూపాయలతో ఒక 20 రోజులైనా భోజనం తింటున్నారు. అదే ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. బాధేస్తూ ఉంది. కూతుర్లు కొడుకులని సాగిన వాళ్ళు బయట చేస్తూ ఉన్నారు. ఆయన 1000 రూపాయలతో చాలామంది బతుకుతూ ఉన్నారు. మహిళలకి 10,000 రుణమాఫీ చేస్తామని చెప్పారని అందరూ అంటూ ఉన్నారు. మనం ఇంట్లో బిడ్డలకి ఒకటి ఇప్పుడు తీసిస్తామంటాము, చెప్తామే కానీ చేసేది లేదు. మళ్ళీ ఇంకోటి అంటాము, మనము చెప్తామే కానీ ఏది చేసేది లేదు. ఆయన ఇంత జనాన్ని ఇంత ఇది చేసి మనకి ఏది లేకపోయినా ఇంత సాధించి ఇంత మహిళలకి ఇంత డబ్బులు ఇస్తూ ఉండారనంటే 41,000 చిల్లర వచ్చింది మాకు వడ్డీ డబ్బులు. ఇది ఒక 71,000 చిల్లర వచ్చింది ఒక గ్రూప్కి. మరి ఎన్ని గ్రూపులు, ఎంత ఇది ఉండేది, ఎంత డబ్బులు, ఎన్ని కోట్లు. మనము 10,000 సంపాదించాలంటే ఎంత బాధ వేస్తుంది. ఇంత డబ్బులు ఇంత మెయింటైన్ ఇంత చేస్తూ ఉండాలంటే మెచ్చుకోవాలి. ఆయన ఏం చేశాడు అంటారు. అది బాధ. మనం ఇంట్లో మనం బిడ్డలకే మనం సమాధానం చెప్పలేము అట్టుండారు. ఇంత సాకి పెద్ద చేసి వాళ్ళకి ఉద్యోగాలన్నీ తీస్తే వాళ్ళు ఏం చేస్తామంటారు. ఆయన ఇంతమందిని ఇది చేస్తూ ఉంటాడంటే ఎంతో మెచ్చుకోవాల్సింది. ఇది ఇప్పుడు 30,000, ఇప్పుడు 40,000, 30,000, 50,000 వడ్డీలు వచ్చినాయి. ఇంకా మళ్ళీ 40,000 వేస్తారు, మళ్ళీ 30,000 వేస్తారు. అప్పుడు ఎంతెంత వడ్డీలో ఎంతెంత మందికి ఇస్తారు. రేషన్ షాప్లో బియ్యము అప్పుడు వచ్చి 10 కేజీలు తీసుకుంటే 9 కేజీలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి 10 కేజీలు కరెక్ట్గా ఉంటాయి. అది చేశారు. కరెంటు లేకుండా ఉండింది, కరెంటు ఇది చేశారు. ఒక్కొక్కటి ఇది చేస్తూ ఉంటారు. చేయలేదంటారు. మనం కూడా అన్నీ చేయగలుగుతామా? ఒక్కొక్కటి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి మనము రుణపడి ఉండాల్సింది. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు ఈశ్వరి. నేను 15 సంవత్సరాలకే మా అమ్మ వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగోక నాకు పెళ్లి చేశారు. ఇప్పుడు 21 సంవత్సరం నాకు. నా భర్త మొదట్లో బాగానే చూసేవారు. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు అనేసి చూడట్లేదు అసలు.